అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడా, మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, మీ బంగారు పాదాలకు ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి తండ్రి మరోసారి మేము సంఘముగా సమాజంగా కూడుకొని మీ మాటలు వినటానికి, మిమ్మల్ని ఆరాధించడానికి ఇంత గొప్ప సమయంలోకి మమ్మల్ని నడిపించారు. అందుని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇగో తండ్రి, మీ బిడ్డలకి మీ మనసును తెలియచేయడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్యంలోంచి కొన్ని మాటలు మేమందరూ నేర్చుకొని పోవచ్చుండగా తండ్రి, మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి ఆత్మ ద్వారానైనా తండ్రి మీ యొక్క మనసును తెలియపరచడానికి సమయోచితమైన జ్ఞానమును నాకు అనుగ్రహించమని వేడుకొంచు, వినిచిన వారిని గ్రహించి వాటి ప్రకారం మేమందరూ నడుచుకోవటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. ముందుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం, 3 వచనాలు చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15, 16, 17 వచనం చదవం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుంటున్నట్లు జాగ్రత్త పడమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మనం జాగ్రత్త అనే బయట ఎవరైనా చెప్పినప్పుడు మనకు బాగా అర్థమైద్ది, కానీ వాక్యం చెప్పినప్పుడు మనం అంత పట్టించుకోము. కరోనా వస్తుంది జాగ్రత్త, మనుషులు చనిపోతున్నారంట అంటే జాగ్రత్త పడతాం. తుఫాన్ వస్తుంది జాగ్రత్త అంటే జాగ్రత్త పడతాం. అలాగే రోడ్డు రిపేర్లో ఉంది, యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త అంటే జాగ్రత్త పడతాం. జాగ్రత్త అని ఉందంటే అక్కడ ఏదో ప్రమాదం పొంచి ఉందని మనం గ్రహించి దాన్ని జ్ఞానంగా తప్పించుకుంటాం. మరి అలాగే ఈ సమయంలో దేవుని వాక్యం ఈ సందర్భంలో తెలియజేస్తుంది ఏంటంటే, సమయమును పోనీయక సద్వినియోగపరచుకోండి, అజ్ఞానుల వలె నడుచుకొనుక జ్ఞానవంతులుగా నడుచుకోమని దేవుని వాక్యం. దాని విషయమే మీరు జాగ్రత్త పడండి అని కూడా చెబుతుంది. అంటే జాగ్రత్త పడమంటే ఇక్కడ ఏదో ప్రమాదం పొంచి ఉందని మాకు అర్థమవుతుంది. కాబట్టి మనం సమయాన్ని పోనిస్తే ఎలాంటి పర్యవస్థను మనం పొందుకుంటామో లేఖనాల వెలుగులో పరిశీలిద్దాం. అలాగే సమయాన్ని ఎలా పోనీక మనం సద్వినియోగం చేసుకోవాలో కూడా నేర్చుకున్నాం వాక్యం ద్వారా. అలాగే కిందకు చదివినట్లయితే, ఇందు నిమిత్తం మీరు అవివేకులై కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి అని. ప్రభు యొక్క చిత్తం కూడా మనం గ్రహించే వారంగా ఉండాలంట. మనం ప్రభు యొక్క చిత్తం గ్రహిస్తే దేవుని సమయాన్ని దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకునే అవకాశం ఉంది. దేవుని చిత్తం ఏంటి? ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మరియు వాటి యందు మనం నడుచుకొని వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. చాలా అంటండి. మనం సత్క్రియలు చేయాలని మన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అంటే ఇది మన సత్క్రియలు చేయటం ఏమై ఉంది? దేవుని చిత్తమై ఉంది. అలాగే క్రీస్తు వారి భూమికి వచ్చినప్పుడు నా చిత్తాన్ని నెరవేర్చుకున్నట్టుకు నేను ఈ భూమి మీదకి రాలేదు, కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు నేను ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాను. అలాంటి క్రీస్తుని ధరించుకున్న మనం కూడా ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చాలి. అంటే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ సత్క్రియలు అంటే ఏంటి? వాక్య సంబంధమైన క్రియలు, వాక్య సంబంధమైన పనులు. ఇవి మనం చేస్తున్నప్పుడు దేవుని చిత్తంలో దేవుని పనులు మనం చేస్తున్నప్పుడు మనం సమయాన్ని సద్వినియోగపరుచుకునే వారంగా ఉంటాం. కాబట్టి ఆ సత్క్రియలు ఏంటో చూద్దాం కొన్ని. అలాగే సమయమును పోనీయక అని దేవుడు చెప్పాడు కదా. మన సమయమును పోనీయక అనే పదం మనకు అర్థమైద్దో లేదో కానీ మనం నిజం చెప్పాలంటే ఈ 12 నెలలు అలా గడిచిపోయింది మనకి. ఈ సంవత్సరం అంతా మనం సమయాన్ని సద్వినియోగపరుచుకున్నామా దుర్వినియోగపరుచుకున్నామా? లోకపరంగా మాట్లాడితే
బాగానే మన మన రోజుని ఎలా ప్రారంభిస్తాం? బిజీగా లేచి మన పనుల్లో మనం వెళ్ళిపోతూ మనకి ఏదైతే ఒక పని ఉందో దాంట్లో పడిపోయి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాం, కానీ వ్యర్థపరచుకోవట్లేదు. మన పనులకు మనం వెళ్తున్నాం, సంపాదించుకుంటున్నాము, అలాగే మనం ఏదైతే కూర్చుకుంటున్నాము, మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం, అన్నిటినీ సమయాన్ని చూస్తే సద్వినియోగపరుచుకున్నట్టే ఉంది. కానీ వాక్యం ఏం చెప్తుంది? సమయాన్ని పోనీయక, అంటే ఆ సమయం ఈ సమయమో ఒకటేనా అంటే కాదని వాక్యం చెప్తుంది. అలాగే అపవాదికి కూడా తెలుసు సమయం కొద్దిగా ఉందని. మనకి తెలిసిన తెలియపోయిన అపవాదికి కూడా సమయం కొంచెమే ఉందని ఆడు పోనీయుడు. ఎందుకో చూద్దాం. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఇక్కడ చూసినట్ల అపవాదికి సమయం ఎంత అంట? కొంచెమే అని తెలిసి ఎవరి మీదకి వచ్చాడు? ఎలా వచ్చాడంట? బహుక్రోధంతో వచ్చాడంట. కోపం. ఇంకో చాట పేతురు గారి పత్రికలో ఎక్కడ ఉంటుంది, గర్జించు సింహం వల్లే మీ మీదకి వస్తున్నాడంట. అపవాది అయిన సాతాను మీ మీదకి గర్జించు సింహం వల్లే వస్తున్నాడంట. వాడికి సమయం కొద్దిగా అని గ్రహించిన వాడు ఏం చేస్తున్నాడంట? ఎప్పుడైతే నరకానికి కన్ఫర్మ్ అయిపోయాడో, నరకానికి వెళ్ళాలని తన అతిశయం ద్వారా దేవుడు నిర్ణయించాడో, తనతో పాటు అనేకులు దేవుని పిల్లల్ని తీసుకెళ్లాలని సమయం కొద్దిగా ఉందని మన మీదకి ఎలా వస్తున్నాడు? తనకున్న సమయాన్ని, ఏదైతే కొద్ది సమయం ఉందో ఆ సమయాన్ని యూజ్ చేసుకొని మనల్ని లోకంలో కలిపేసి తనతో పాటు నరకానికి ఎత్తుకెళ్ళాలని ఆడి సమయం కొద్దిగా ఆడు గ్రహించాడు. మరి మనం పరలోకం చేరాలంటే వాడి యొక్క క్రియలను లయపరిచి మనం సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే మనం పరలోకం చేరతాం. కాబట్టి అపవాది కూడా సమయం కొద్దిగా అని గ్రహించాడు. మనం కూడా సమయం కొద్దిగే. సమయం అంటే అక్కడ మన ఆయుష్కాలమే సమయం. మన సమయం కొద్దిగే అంటే మన సమయం కూడా మనకి ఇవ్వబడిన ఆయుష్కాలం కొద్దిగే, దేవుని ఎదుట కొద్దిగానే ఉంది. అది ఈ కొద్ది సమయాన్ని మనం దేవుడి కొరకు మనం బ్రతికినట్లయితే శాశ్వత కాలం దేవుడితో ఉండే నిత్యరాజ్యాన్ని సంపాదించుకుంటాం. కానీ ఆ సమయాన్ని ఇక్కడ దుర్వినియోగపరుచుకున్నా సద్వినియోగపరచుకోలేకపోయినా మనం ఆ నిత్యరాజ్యానికి చేరుకోలేం. కాబట్టి వాడు అపవాది అయిన సాతాను తన సమయాన్ని కొద్దిగానే మన మీద గర్జించే సింహాలే వస్తున్నాడు. కాబట్టి మనం వాక్యపు వెలుగులో దాన్ని గ్రహించగలగాలి. గ్రహించే వాడి సమయాన్ని మనం దుర్వినియోగపరచుకోకుండా దేవుడి కొరకు ఎట్లాగా మనం బ్రతకాలి, ఎలాగా మనం దేవుని పనులు చేయాలో వాక్యం ద్వారా చూద్దాము. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు చదివి సహాయం చేయరు. సమయమును పోనీయక, ఇక్కడ కూడా సమయమును పోనీయక అంట, సద్వినియోగం చేసుకొనుచు సంఘము వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. చాలండి. మనం సమయమును పోనీయక సంఘపు వెలుపటి వారి ఎడల ఎలా ఉండాలంట? వారితో మనం సంభాషించాల్సి వచ్చినప్పుడు మన సంభాషణ ఎలా ఉండాలంట? సమయం పోయేదిగా ఉండకూడదు. వారితో సంఘం వెలుపటి వారితో మనం ఒక 2 గంటలు గడపాల్సి వచ్చింది. ఎందుకంటే సోమవారం నుంచి శనివారం దాకా మన దైనందిన జీవితంలో కొనసాగుతున్నప్పుడు ఎందరో లోకస్తులతో మనం గడుపుతున్నప్పుడు సంఘం వెలుపటి వారితో ఎలా ఉండాలంట? ముందుగా సమయం పోనీయక, అంటే వ్యర్థంగా సమయం పోకూడదు. మన సంభాషణ మళ్ళీ ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్టు కృపాసహితంగా రుచిగలదుగా ఉండాలంట. కూరలో ఉప్పు వేయకపోతే తినగలమా? మనం తినలేం. మన మాటలు కూడా వారితో మాట్లాడుతున్నప్పుడు అరే ఏం మాట్లాడుతున్నాడే, మంచిగా మాట్లాడుతున్నాడు, దేవునిని గుర్తెరిగేలాగా మన మాటలు ఉండాలి. దేవుడు లేకుండా మన మాటలు ముగించకూడదు వాళ్ళ దగ్గర. అంటే మంచిగా మన మాటలు బూతులు లేకుండా ఈ లోకంలో వాడెలా మాట్లాడుతున్నాడో వారి వలే కాక మనం దేవుని సంబంధుల వల్లే మాట్లాడాలి. మన మాటలు చాలా నీట్గా ఉండాలి. లోకస్తులు వాళ్ళకి వెనకాల ఏ భయం లేకుండా మాట్లాడేస్తారు. మనం అలా కాదు. దేవుని భయం కలిగి
మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యర్థంగా వారితో పాటు సమయాన్ని మనం దుర్వినియోగపరచుకోకూడదు. గంటలు వ్యర్థంగా గడిపేసామనుకో, ఆ సమయాన్ని మనకి ఇవ్వబడిన సమయంలో ఏమైపోతుంది, వ్యర్థమైపోతుంది. కాబట్టి సమయాన్ని వ్యర్థపరచుకోకూడదు. అలాగే మన మాటలు వాళ్ళతో మనం వాళ్ళతో గడుస్తున్నప్పుడు, వారితో నడుస్తున్నప్పుడు మన ప్రవర్తన కూడా చాలా జ్ఞానయుక్తంగా ఉండాలంట. అంటే జ్ఞానం కలిగి వారి ఎదుట సంఘం వెలుపుట వారితో నడుచుకోవాలంట. ఈరోజు మనం చూసినట్లయితే ఎంతోమంది బయట ఉన్నవారు సంఘస్థుల మీద నేరాలు మోపుతున్నారు. ఎట్లా ఏముందయ్యా, మీరు దేవుణ్ణి నమ్ముకున్నా దేవుణ్ణి నమ్ముకోపోయినా మాలా బూతులు తిడుతున్నారు, మాలా తాగుతున్నారు, క్రిస్మస్ వస్తే చర్చిలకి వెళ్తున్నారు, జనవరి 1 వస్తే చర్చిలకి వెళ్తున్నారు, కానీ మొత్తం అలాగే ఉందని సంఘం వెలుపట వారు సంఘంలో ఉన్నవారి మీద చెప్తున్నారు. ఎందుకని? సమయాన్ని పోగొట్టుకుంటున్నారు, వారి మాటను పోగొట్టుకుంటున్నారు, వారి సాక్ష్యాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి సంఘం వెలుపటి వారు ఈరోజు మన మీద అలాంటి నేరారోపణ చేయగలుగుతున్నారు. కాబట్టి మనం దేవుని బిడ్డల వల్లే సమయం పోనిచ్చుకోకుండా జ్ఞానంగా వారి ఎదుటి నడుచుకుంటే మనం ఆ సాక్ష్యం కాకుండా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకొని సమయాన్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళుగా ఉంటాం, సమయాన్ని సద్వినియోగపరుచుకున్న వారిగా ఉంటాం. కాబట్టి సంఘం వెలువటి వారితో నడుచుకున్నప్పుడు చాలా మనం దేవుని భయం కలిగి నడుచుకోవాలని మీకు ప్రభుపేట మనం చేస్తున్నాం. అలాగే తిమోతికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. చాలండి. ఇక్కడ చూసినట్లయితే వాక్యమును ప్రకటించుము, ఇది సత్క్రియ కాదా? ఇది సత్క్రియ కాదా? సత్క్రియ. వాక్యం ప్రకటించడం అనేది కూడా మనల్ని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల్లో ఇది కూడా ఒకటి. కాబట్టి మనం వాక్యం ప్రకటించే వారంగా ఉండాలంట. మళ్ళా ఎలా ఉండాలంట? సమయమందును అసమయమందును. మనం నిజం చెప్పాలంటే మనకి ఇవ్వబడిన మంచి సమయంలో వాక్యం ప్రకటించే సమయంలోనే మనం ప్రకటించలేకపోతున్నాం. నిజం చెప్పాలంటే బయట లోకస్తుల దగ్గర ఉన్నప్పుడు కానీ, సంఘంలో కొంతమందికి వాక్యం అవసరమైనప్పుడు కానీ సమయం అది వాక్యం ప్రకటించబడటానికి, లేదా బయట మనం సువార్త కూడికలు పెడుతున్నప్పుడు కానీ, సంఘం ద్వారా జరుగుతున్న పరిచర్య సమయంలో, ఈ సమయంలో ఇక్కడ ఓ పరిచర్య ఉంది, ఇది సమయాలు సైలెంట్ కొంచెం సమయానుకూలంగా జరుగుతున్న వాక్య ప్రకటన. ఈ సమయంలోనే మనం చాలాసార్లు సద్వినియోగపరచుకోబోతున్నాం. వాక్యాన్ని సమయమందును అసమయమందును కూడా ప్రకటించాలంట. అసమయం అంటే సమయం కానప్పుడు కూడా. పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు అది సమయమా అసమయమా? పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు గాయాలతో ఉన్నా కూడా వాళ్ళు పాటలు పాడుతున్నారంట, ఆత్మ సంబంధమైన పాటలు పాడుతూ వారందరిని ఆలోచింపజేసి ఆ రోజు చెరసాల అందరినీ మార్చారు. చెరసాల నాయకులు కూడా మార్చారు. ఎందుకని? అసమయమందు కూడా వాళ్ళు ప్రకటించేవారుగా ఉన్నారు బైబిల్లోని భక్తులు. మనం సమయంలోనే యూజ్ చేసుకోలేకపోతున్నాం. మనకి ఏదైతే మంచి సమయం ఉందో, మనం వాక్యాన్ని ప్రకటించే సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో కూడా మనం ఈరోజు దేవుని సమయాన్ని దొంగలిస్తున్నాం. దేవుడిచ్చిన ఈ కొద్ది ఆయుష్కాలంలో సమయాన్ని మనం సద్వినియోగపరచుకోకపోతే ఎలా అవుతామని ఇందాక వాక్యం తెలియజేసింది. అజ్ఞానుల వల్లే మిగిలిపోతామంట. అజ్ఞానుల వల్లే ఉంటే మనం దేవుడితో కలిసి నివసించలేము. దేవుడు జ్ఞానవంతుడు, మనల్ని కూడా జ్ఞానవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి సమయమందును అసమయమందును మనం వాక్యం ప్రకటించేవారిగా ఉండాలంట. కాబట్టి సమయమందును అసమయమందును మనం దేవుడి వాక్యాన్ని ప్రకటించేవారిగా ఉండాలి. కాబట్టి మనం దానికి బద్దులై ఉన్నాం. కాబట్టి మనకు సమయం కుదిరినప్పుడల్లా వాక్యాన్ని తెలియజేద్దాం. అనేకులకి సంఘంలోకి చేర్చబడాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఈ యొక్క గ్రహింపులో జీవించాలని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి గమనించాల్సిందిగా ప్రభుపేట మీకు మనం చేస్తున్నాం. అలాగే హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 15వ వచనం. 15వ అధ్యాయము నేడు అనబడిన, అక్కడి నుంచి చదవరా కొంచెం. నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారై ఉందుము. ఇక్కడ చూసినట్లయితే సమయం ఉండగానే అంటే ఏంటండి? మనకు ఆయుష్ ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి.
మనకి భూమి మీద ఉన్నప్పుడే మనం బుద్ధి చెప్పుకోవటం, తర్వాత చనిపోయిన తర్వాత మనకు బుద్ధి చెప్పేవాళ్ళు ఉండరు. ఇంకా ఎప్పుడైతే ధనవంతుడైన లాజర్ చనిపోయాడో ఇంకా బుద్ధి చెప్పేది ఎవరైనా ఉన్నారా? లేదు. నేను యాతన పడతానని అబ్రహాం గారితో అన్నప్పుడు కూడా అబ్రహాం గారు ఏమన్నాడు? నా కుమారుడా, నువ్వు నీ జీవిత కాలమందు నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికావు, నీ జీవితంలో నీ ఇష్టం వచ్చినట్టు బతికావు, నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు యాతన పడుతున్నావు. అంటే లాజర్ గారు ఏం చేసినట్టు? ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు తన ఇష్టాన్ని నెరవేర్చుకోపోవటాన్ని బట్టే లాజర్ గారు ఆ రోజు విశ్రాంతిలో ఉన్నాడు. ధనవంతుడు లూకాసు వార్త 16వ అధ్యాయంలోనే అక్కడ ఉంటుంది ఇది. ధనవంతుడు ఎప్పుడైతే తన జీవితంలో తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడో తర్వాత ఏమైంది? తన దినాలు ముగిసినప్పుడు ఇంక బుద్ధి నేర్చుకోవడానికి లేదు. కాబట్టి మనకి ఇంకా ఈ మాటలు వింటున్నామంటే సమయం ఉంది మనకి ఈ సమయంలోనే ప్రతి దినము ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలంట. ఇలా ఉంటేనే క్రీస్తులో మనం పాలివారై ఉంటామంట. మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని, దృఢ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ప్రతి దినం అంతం వరకు కాపాడుకోవాలంట. అంటే ఆదివారమే కాదు, ప్రతి దినం అని ఉంది. ప్రతి దినం మనం సహవాసంతో కలవాలని. చూడండి ఎంత వాక్యం స్పష్టంగా ఉందో. మన ఆదివారం మట్టుకే భక్తులు అయితే ఏమైందంటే మన విశ్వాసం దృఢంగా ఉండదు. ప్రతి చిన్న విషయానికి మన విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం, సమయాన్ని యూజ్ చేసుకోలేము. అలాగే ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలంట. ఇక్కడ విషయం చూస్తే బుద్ధి చెప్పేప్పుడు కూడా రెండు ఉంటాయి. బుద్ధి చెప్పేవారు ఎలా బుద్ధి చెప్పాలి? ఒక సహోదరుడికి బుద్ధి చెప్పాలి. ఎలా చెప్పాలి? ప్రేమ కలిగి సత్యం చెప్పమంటుంది వాక్యం. మనం ఎవరైనా సహోదరుడు తప్పిపోతున్నప్పుడు, ఏదైనా చిన్న తప్పులు కనపడినప్పుడు వాళ్ళకి ప్రేమ కలిగి మనం ఎందుకు చెబుతున్నాం, వారు స్వీకరించాలి, ఇందులో మారాలి అని చెప్పే మనసు కలిగి చెప్పాలి. కానీ వారు దొరికారు కదా అని మనం అవహేళనగా చెప్పకూడదు. ఎందుకంటే మనం ఎందుకైతే చెప్తున్నాం వాళ్ళు మారాలని, మారాళ్ళు అలా చెప్పితే. దేవుడే చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? ప్రేమ కలిగి సత్యం చెప్పమన్నాడు. కాబట్టి బుద్ధి చెప్పేవారమే ప్రేమ కలిగి బుద్ధి చెప్పాలి. అలాగే స్వీకరించే వారికి కూడా ఏముండాలి? నా సహోదరుడు నా మేలు కోరే చెప్తున్నాడు, స్వీకరించే వారికి కూడా ఉండాలి. బుద్ధి నేర్చుకునే వారికి స్వీకరించే మనసు ఉండాలి. అలాగే బుద్ధి చెప్పేవారికి ఏముండాలి? ప్రేమ కలిగి చెప్పే మనసు ఉండాలి. కాబట్టి మనం ప్రతిదినము ఇలా సహవాసంగా కూడుకుంటూ ప్రతిదినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ దృఢ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభువులో పాలివారమై ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. అలాగే గలతీ పత్రిక 6వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. చాలండి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది, మనకు సమయము దొరికిద్దా దొరకదా? ఖాళీ సమయం, మనకి పని లేకుండా ఫ్రీగా ఉన్న కాలం, ఏదో ఒకటి ఖాళీగా ఉండే సమయం దొరికినప్పుడు ఏం చేయాలంట? అందరికీ మేలు చేయొచ్చు. మరి విశేషంగా అంటే ఇంకా ఇంపార్టెంట్గా విశ్వాస గృహము చేరిన వారికి మేలు చేయాలంట. అంటే ఇదంతా చూస్తుంటే ఏముంటుంది? ప్రతిరోజు ప్రతి సమయంలో మనం ఎవరితో ఉండాలని తెలియజేస్తుంది వాక్యం. సహవాసంతో కలిసి ఉండాలని తెలియజేస్తుంది. సహవాసంలో ఉండాలి, సంఘంలో ఉండాలి. ఇది ప్రతి దినము అనుదినము ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తుంది. అప్పుడే మనం విశ్వాసం కోల్పోము, అలాగే గట్టిగా ఉంటాం ఆత్మీయతలో. ఇక్కడ చూసినట్లయితే విశ్వాస గృహం అని సంఘాన్ని గురించి తెలియజేస్తున్న మాట అది. సంఘంలో మనం చేరినప్పుడు కూడా ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ ప్రేమ కలిగి బుద్ధి చెప్పుకుంటూ ముందు కొనసాగే బాధ్యతను దేవుడు ఎట్లా ఇచ్చాడో అట్లాగే విశ్వాస గృహం నందు చేరిన వారికి ఏం చేయాలంట? మేలు చేయాలంట. మనం ఒకరికొకరు మేలు చేసుకునే వారేంగా ఉండాలి. ఒక కుటుంబ సభ్యులు ఉన్నారనుకోండి, ఒక భార్య భర్త పిల్లలు ఉన్నారనుకో, వారికి ఒకరు మేలు చేసుకుంటారా చేసుకోరా? తల్లికి బిడ్డ మేలు చేసిద్ది, బిడ్డకు తండ్రి మేలు చేస్తాడు. ఇద్దరికి ఒకరికొకరు మేలు చేసుకునే ఉంటారు. బిడ్డని చదివిస్తాడు, అలాగే శరీర సంబంధమైన ఎన్నో మేలు చేస్తూ ఉంటారు. అలాగే మన సంఘంలో విశ్వాస గృహం అని చేరిన మనం శరీర సంబంధమైన మేలులు చేయాలి, మన చేతనైనంత సహాయం చేయాలి. అలాగే ఆత్మ సంబంధమైన మేలు మరి ప్రాముఖ్యంగా చేయాలి. ఎవరైతే సంఘంలో వాక్యాన్ని ఇంకా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారో వారికి వాక్యాన్ని తెలియజేసే మనసు మనకి ఎల్లప్పుడూ ఉండాలి. అది కూడా వారికి మేలు చేయటమే. నేను ధనం ఇవ్వలేకపోతున్నాను కాబట్టి సైలెంట్గా ఉండటం కాదు. మనం ధనమే కాదు, ధనానికి మించిన నిత్యమైన ధనం ఏదంటే వాక్యం. అది నిత్య జీవానికి చేర్చిద్ది. మనల్ని ధనవంతునిగా చేయటానికి ఆయన దరిద్రుడాయడని అని ఒక వాక్యం ఉంటుంది. అంటే
యేసుక్రీస్తు వారు మనల్ని ఇక్కడ ధనవంతులుగా చేయాలని కాదు, పరలోకంలో ధనవంతుడిగా చేయాలని ఆయన ఇక్కడ దరిద్రుడయ్యాడు. మనం వాక్యం ఎవరికన్నా ఇస్తున్నప్పుడు వాళ్ళని మనం కూడా ధనవంతులు చేసినట్టు, అది పరలోకంలో, ఇక్కడ కాదు. ఇక్కడ ధనం ఉన్నా ఏముండదు, మనం చనిపోయిన తర్వాత ఏముండదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం సహవాసంలో కలిసి ఉండాలి, అలాగే ప్రభు యొక్క పనిలో ఉండాలి, ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించాలి. వీటిలో మనం నడిచినప్పుడే అపవాది ఉచ్చులో పడం. వాడికి సమయం కొద్దిగా కొలదు కాబట్టి బహుక్రోధం మీద ఉన్నాడంట మన మీద, మనల్ని కూడా నరకానికి తీసుకెళ్లాలని. వాడు ఏం చేస్తాడంటే లోకంలో ఏయో మనకు చూపిస్తాడు, ఆశలు చూపించి వాడి యొక్క ఉరిలోకి లాక్కి వెళ్ళాలని చూస్తాడు. నోవహు గారి సమయంలో జలప్రళయం వచ్చి అంతా మనుషులందరూ చనిపోయేవారు. నోవహు గారి కుటుంబం ఒక్కటే భూమి మీద నిలబడి మళ్ళీ ప్రారంభమైనప్పుడు మళ్ళీ మనుషులకు పుట్టేదేంటి, ఆకాశం అంతా ఎత్తు గోపురం కట్టి పేరు సంపాదించుకుందాం అనుకుంటారు అక్కడ అప్పుడు జనులు. అంటే అంత ప్రమాదం జరిగింది, అయినా జాగ్రత్త లేదు. మనుషులందరూ తుడిచిపెట్టుకుపోయారు. మళ్ళీ దేవుని దయ వల్ల అది మళ్ళా జనాలు విస్తరించడం జరిగింది. మళ్ళీ వారు ఏం చేయాలనుకున్నారు, పేరు సంపాదించుకున్నారంట. ఎప్పుడైతే సొంతంగా ఏదో దేవుడిని విడిచిపెట్టి ఏదో సొంతంగా చేయాలనుకుంటే దేవుడు ఏం చేశాడు, అప్పుడు వారి భాషలు తారుమారు చేసి వారిని చెదరగొట్టాడంట. మనం కూడా లోకంలో ఏదో ఎదగాలి, లోకంలో ఉండి లోకం వరకే ఆలోచించామనుకోండి, మనం ఎదగలేం. దేవుళ్ళో మనం ఎదగాలి అంటే వాక్యంలో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, దేవుని లక్షణాల్లో ఎదగాలి. కానీ మనం లోకంలో ఏదో పేరు సంపాదించుకున్నాం అంటే అది మన తుది శ్వాస వరకు వచ్చిద్దేమో, కానీ తర్వాత రాదు. అది చనిపోయిన తర్వాత మన వెంబడి రాదు. ధనవంతుడిదే చాలా ధనం ఉంది, కానీ ధనం తర్వాత రాలా. కాబట్టి మనం ఈ లోకం వరకే కాదు, కాబట్టి మనం దేవుని యొద్ద ఉండవలసిన వారమే ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడే ఈ కొద్ది సమయాన్ని మనం యూజ్ చేసుకుంటే రేపు సదాకాలం ఆయనతో ఉండే అవకాశం ఉంది మనకి. ఈ చిన్ని ఆయుష్ కాలంలో దేవుడి కొరకు మనం బతకగలిగితే మనం ఇప్పుడు దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే ఈ సమయాన్ని ఇచ్చింది దేవుడే, మనకి ఈ ఆయుష్ని ఇచ్చింది దేవుడే. కానీ ఈ సమయాన్ని దేవుడికి ఇచ్చే అవకాశం మన చేతిలో పెట్టాడు. ఈరోజు బలవంతంగా సంఘాల్లో తీసుకొచ్చి ఎవరిని కూర్చోబెట్టుకుంటున్నామా? మన హృదయపూర్వకంగా దేవుడి సంఘంలోకి వచ్చే సమయాన్ని దేవుడు ఇచ్చాడు, మనకు ఆ స్వేచ్ఛను ఇచ్చాడు. రేపు మనం ఈరోజు దేవుడికి సమయం ఇవ్వకపోతే దేవుడు మనకి చనిపోయిన తర్వాత సమయం ఇవ్వడు. ధనవంతుడికి ఇవ్వాల సమయం, తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు, తన సమయాన్ని దేవునికి ఇలా. చనిపోయిన తర్వాత దేవుని సమయం ఎవరికి ఇవ్వాలా? ధనవంతుడికి ఇవ్వాల. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు దేవునికి సమయాన్ని ఇవ్వాలి. అలాగే క్రీస్తు రెండో రాకడలో వచ్చే సందర్భం ఒకటి ఉంటుంది. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం, ఆఖరిగా ఈ వచనం చదివి ముగించుకుందాం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఎలా అనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభు అయిన యేసు రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. పౌలు భక్తుడు ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడు చూసారా? ఆయన ఏ ఆత్మలైతే రక్షించాడో దేవుని వాక్యాన్ని చెప్పి, రేపు నేను చనిపోయిన తర్వాత లేదా క్రీస్తు యొక్క రాకళ్ళలో మనకేంటి ఆనందం? డబ్బు కాదు ఆనందం, మనం ఇంకొకరిని దేవుళ్ళో నిలబెడతాం ఆనందం. అలాగే మన కిరీటం ఏంటంటే చనిపోయిన తర్వాత మీరే కదా అని సంఘస్థుల్ని ఉద్దేశించి పౌలు భక్తుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అంటే మనం ఎవరిని రక్షించినప్పుడు రేపు దేవుడు ఏదో తలెత్తుకునే స్థితి ఏంటంటే మనం అనేకులకు వాక్యం ప్రకటించడం, అనేకుల్ని దేవుళ్ళలో నిలబెడతాం. ఇది మన ఆనందమై ఉండాలి. ఇక్కడ ఇది సంపాదించాలి. నేను క్రీస్తును సంపాదించుకోవడానికి లోకంలో నాకున్నదంతా పెంటగా ఎంచుకున్నాను అన్నాడు పౌలు గారు. కాబట్టి మన భక్తుల్ని అనుసరిస్తున్నప్పుడు ఇట్టి రీతిగా మనం భక్తులను అనుసరిస్తేనే మన భక్తి జీవితం ఎదిగిద్ది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిద్ది. మనం ఎప్పుడు ఎక్కలు వేసిన గొంగలు అక్కడే, మనకు కొద్ది సమయమే ఉన్న ఈ సమయాన్ని ఇంకా తక్కువ చేసుకొని లోకంలో ఎక్కువ గడిచిన ఈ సంవత్సరం, ఈ 12 నెలల కాలంలో దేవునికి ఎక్కువ సమయాన్ని ఇచ్చుంటామా, లోక కార్యాలకు ఎక్కువ సమయం ఇచ్చుంటాం? మనం లెక్కేసుకుంటే మనందరం లోకానికి ఎక్కువ ఇచ్చినట్టుంది. పరిశీలన చేసుకుంటే ఎవరికి వారు దేవుళ్ళో నిజంగా ఎక్కువ సమయం ఇచ్చాం అని ఎవరైనా అనుకుంటే వారిని బట్టి దేవుడిని నిజంగా మనందరం స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఇంకా దేవుడికి ఎక్కువ సమయాన్ని ఇస్తూ మనమందరం దేవుళ్ళో ఎదుగుతూ వచ్చే ఇంకొక 10 రోజులు ఆగితే ఏమొస్తుంది, మళ్ళీ నూతన సంవత్సరం వస్తుంది. ఇంకో సంవత్సరం దేవుడు మనకి అనుగ్రహిస్తే ఆ సమయాన్ని ఎవరి కొరకు మనం యూజ్ చేయాలి?
వాడాలి? దేవుని కొరకు. మనం దేవుని కొరకు వాడుతూ మనకి ఇవ్వబడిన ఈ యొక్క కొద్ది ఆయుష్కాలాన్ని దేవుడి కొరకు ఉపయోగిస్తూ దేవుడి యొక్క నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ప్రభుపేట మీ అందరికీ తెలియజేస్తూ, ప్రభు యొక్క బలలోకి అని యొక్క రక్తంలోకి మనం ప్రవేశిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరము ఆత్మ పరిశీలన చేసుకొని అందులోకి ప్రవేశిద్దాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహాఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు మరోసారి క్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. ఇగో తండ్రి, మీ యొక్క మాటల్లో నుంచి కొన్ని మాటలు మేము అందరం నేర్చుకొని ఉండగా మాకు మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. నేర్చుకున్న మాటలు విని మరుచువారముగా ఉండక మాకు ఇచ్చిన ఈ కొద్ది సమయాన్ని తండ్రి మీ పనుల మీద నేను తండ్రి మేము ఉండి మీ చిత్తాన్ని నెరవేరుస్తూ మీ కుమారుడు ఈ భూమి మీద ఎట్టి రీతిగా జీవించాడు మేమందరం కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని నాయన తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చినట్టు మేము కూడా నాయన తండ్రి సమయంతో దొరికిన కొలది సమయాన్ని నాయన తండ్రి విశ్వాస గృహంతో గడుపుతూ అలాగే సమయమందును అసమయమందును వాక్యాన్ని ప్రకటిస్తూ అయా మీకు పాత్రులుగా ఉండటానికి క్రీస్తు వారిలో పాలువారై ఉండటానికి సహాయాన్ని దయచేయమని వేడుకొనిస్తున్నాం తండ్రి. మేమందరం కూడా నాయన తండ్రి నిత్యరాజ్యంలో ప్రవేశించే వారంగా మా బ్రతుకులు మార్చుకోవటానికి సహాయాన్ని అనుగ్రహించమని మాకు అనుగ్రహించిన ఈ కొద్ది మాటలను బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనా మనలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.